ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. నమస్తే మేడం. నమస్కారం అండి. పేరెంటింగ్ లో చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేరెంటింగ్. అందులోనే డచ్ పేరెంటింగ్ గురించి మాట్లాడుకున్నాం, స్ట్రిక్ట్ పేరెంటింగ్ ఎలా ఉంటుంది, టార్చర్ పేరెంటింగ్ ఎలా ఉంటుంది, ఇట్లా. సో ఈరోజు నేను మీ ముందుకు ఏంటంటే బ్యాడ్ పేరెంటింగ్. అసలు బ్యాడ్ పేరెంటింగ్ అనేది ఉంటుందా? బ్యాడ్ పేరెంట్ అంటే పేరెంట్స్ అనేవాళ్ళు బ్యాడ్గా ఎందుకు ఉంటారు? అసలు పేరెంట్స్ అంటేనే గుడ్ కదా, గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అని చెప్తారు కదా. అసలు బ్యాడ్ పేరెంటింగ్ అనే పేరు ఎందుకు వచ్చింది? బ్యాడ్ పేరెంటింగ్ ఉంటుందా? ఒకవేళ బ్యాడ్ పేరెంటింగ్ కనుక ఉంటే మరి దానివల్ల వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుంటే, వివరాల్లోకి వెళ్తే మేడం డీటెయిల్గా. బ్యాడ్ పేరెంటింగ్ అంటున్నారు కదా, దాంట్లోనే ఉంది మనం బ్యాడ్ పేరెంటింగ్ ఎందుకు అంటున్నాము అనేది. కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ రాంగ్, మంచి చెడు తల్లిదండ్రులు నేర్పించాలి. దాన్ని మనం ఏమంటాం? గైడెన్స్ అంటాం. ఆ గైడెన్స్ లేనప్పుడు పిల్లలు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసేస్తారు. దాని తర్వాత వచ్చి నువ్వెందుకు ఇలా చేసావు అని పనిష్ చేస్తారు. చూడండి, అంటే సివియర్ పనిష్మెంట్, కొట్టటమో తిట్టటమో, బాత్రూంలో వేసేస్తానంటమో, అల్మరాలో పెట్టేస్తాను, చీకట్లో ఉంచుతాను, ఇవన్నీ ఏంటి? పనిష్మెంట్. ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్కి తీసుకెళ్ళిపోతుంది. ఫస్ట్ నువ్వు గైడెన్స్ ఇవ్వలేదు, దాని తర్వాత ఏంటి? పనిష్మెంట్స్ ఇస్తుంది. ఇది కాకుండా మళ్ళీ తిట్టటం, కొట్టటం, అది బెల్ట్తో కొట్టటమో, నోటికి వచ్చిందంతా చెప్పేయటమో, అది కూడా బ్యాడ్ పేరెంటింగే కదా. దాని తర్వాత ఇవన్నీ సరే, కొట్టావు, తిట్టావు, పనిష్మెంట్ ఇచ్చావు, దాని తర్వాత మళ్ళీ గైడెన్స్ లేదు కదా. లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం అదే తప్పు బై ఛాన్స్ పిల్లలు చేశారు అంటే, ఈసారి నువ్వు పట్టించుకోలేదు అనుకో, నెగ్లిజెంట్ అంటే అయిపోయిందిలే, ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు, నేను కరెక్ట్ చేయలేను. ఆ నెగ్లిజెన్స్లో వాళ్ళకి కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది కదా పిల్లలకి. ఒకసారి ఏమో నువ్వు కొట్టావు, రెండోసారి నువ్వు పట్టించుకోలేదు. దెర్ ఈస్ ఇన్కన్సిస్టెన్సీ. ఆ ఇన్కన్సిస్టెన్సీ కన్ఫ్యూజ్ అయిపోతారు పిల్లలు. దాని తర్వాత ఏంటి? నా చేతిలోనే ఉండాలి పిల్లలు, కంట్రోలింగ్ మెంటాలిటీ. ఇవన్నీ కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తాయి కదా పిల్లలు బుర్రలో. చిన్న పిల్లలన్నా పెద్దవాళ్ళన్నా. ఇప్పుడు నేనే ఒక రోజు వచ్చి మీతో పాటు హాట్ హూట్ అని అరిచేసి వెళ్ళిపోయాను, రెండో రోజు వచ్చి అమ్మా పాప తల్లి అని మాట్లాడతాను. నీ కన్ఫ్యూజన్ రాదా? ఏంటి, ఒక రోజు మంచిగా ఉంది, ఇంకో రోజు ఏమైపోయింది, పూనకం వచ్చిందా లేకపోతే ఏమైపోయింది అని. సో అదే పిల్లలు పెరుగుతూ ఒక 20 సంవత్సరాల వరకు ఆ ఇన్కన్సిస్టెంట్ బిహేవియర్, కంట్రోలింగ్ ఉంటావు, పనిష్మెంట్ ఇస్తావు, అబ్యూస్ చేస్తావు, కానీ గైడెన్స్ లేదు, కానీ నీ కన్సిస్టెన్సీ లేదు. నీకొక రూల్, నాకొక రూల్, తల్లిదండ్రులుగా మీరు ఒక రూల్స్ పెట్టుకున్నారు, నాకు మాత్రం స్ట్రిక్ట్ రూల్స్. ఇలాంటివన్నీ కలిపి బ్యాడ్ పేరెంటింగ్ కిందికి వస్తుంది నా ప్రకారం. సో పేరెంట్స్ బ్యాడ్ పేరెంటా గుడ్ పేరెంటా అని ఐడెంటిఫై చేసుకునేది వాళ్ళే అండి. ఎందుకంటారు? నేను చాలా మంచి చేసేస్తున్నాను, పనిష్మెంట్ ఇచ్చేస్తున్నాను, డిసిప్లిన్ చేసేస్తున్నాను, ఈరోజు ఇది చేస్తాను, రెండో రోజు అదే పని చేస్తారనుకోండి, వాల్యూ ఏముంది? సో కన్సిస్టెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ రెండు డిఫరెంట్. నువ్వు కన్సిస్టెంట్గా పనిష్మెంట్ ఇచ్చావనుకో, చిన్న పనిష్మెంట్, ఇట్ క్యాన్ బి యాజ్ స్మాల్ ఎస్ ఇవాళ నువ్వు 10 minutes ఆడుకోవటానికి వెళ్ళలేదు, ఓకే, ఇదే తప్పు నువ్వు రిపీట్ చేసావనుకో, నువ్వు 10 minutes కాదు, రేపు 20 minutes వెళ్ళావు, ఎల్లుండి 30 minutes వెళ్ళావు. ఆ కన్సిస్టెన్సీ ఉంటే పిల్లలు అది తప్పు అని నేర్చుకుంటారు. అది టైప్ ఆఫ్ గైడెన్స్ అవుతుంది. అవేమీ లేకుండా ఏదో పెరిగిపోయారు, నేనేదో పెంచేస్తున్నాను అన్న ఫీలింగ్, నేనే కంట్రోల్ ఉంచుకోవాలి, దాట్ ఐ కాల్ ఇట్ యాజ్ బ్యాడ్ పేరెంటింగ్. అంటే పేరెంట్స్ మోరల్ వాల్యూస్, ఎక్కడ ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, బయట 10 మందితో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, రిలేటివ్స్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది మాట్లాడడం నేర్పటం లేదని అంటారా మీరు? పిల్లలకి
తల్లిదండ్రులు నేర్పిస్తున్నారో నేర్పించటం లేదో నాకు తెలియదు. అది కూర్చోపెట్టి నేర్పించవలసిన అవసరం లేదు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో పుట్టినప్పటి నుంచి నేర్చుకునేది ఆ తల్లిదండ్రుల్ని ఇమిటేట్ చేస్తుంది. ఆ ఇమిటేషన్లో కొన్ని మనము నేర్పించవలసింది అవసరం చాలా ఉంది. నా ప్రకారం ఫస్ట్ థింగ్ గ్రాటిట్యూడ్ అనేది లేకపోతే జీవితంలో మనం ఏమీ సాధించలేం. రెండోది ఆనెస్టీ. నువ్వు తప్పు చేసావు, ఒప్పుకో, నేను ఇది తప్పు చేశాను, దీనికి నాకు సొల్యూషన్ ఏంటి, నెక్స్ట్ టైం నేను తప్పు ఎలా చేయకుండా ఉండాలి. ఒక ఆనెస్ట్గా నేను వచ్చి తల్లిదండ్రులకి చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వచ్చి ఆనెస్ట్గా చెప్పాలి, అరే నేను తప్పు చేశాను రా, ఆ రోజు నీకు తప్పు చెప్పాను కదా, నేను సారీ అమ్మా, నేను హిమాలయాస్లో ఇక్కడ ఉంది అనుకున్నాను, కానీ అది నేపాల్లోకి వచ్చింది, నేపాల్లో కూడా హిమాలయాస్ ఉన్నాయి కదా, నేనే నేర్చుకోవాలి రోయ్ కొంచెం జాగ్రఫీ అనేది. సో ఆ తప్పుని యాక్సెప్ట్ చెయ్యటం అనేది మన నుంచే నేర్చుకుంటారు, కానీ అది ఆనెస్ట్గా మనం చెప్పాల్సింది. ఎదుటి మనిషికి మనం రెస్పెక్ట్ ఇవ్వటం. ఇప్పుడు భార్య భర్తని రెస్పెక్ట్ ఇస్తుందా, భర్త భార్యకి ఇస్తున్నాడా, ఫస్ట్ అది చూస్తారు పిల్లలు, తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు ఎవరో ఇంటికి వచ్చారు హాహా హోహో అని మాట్లాడేస్తారు తల్లిదండ్రులు. వాళ్ళ తెల్లగానే ఈడెందుకు వచ్చాడ్రా బాబు అని మాట్లాడారు అనుకో, పిల్లలు మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. ఇదేంటి రెస్పెక్ట్ఫుల్గా ఇప్పుడే మాట్లాడావు, వాళ్ళ తెల్లగానే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, రైట్? నీకు ఏమన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే నువ్వు నీ హస్బెండ్తో ఆర్ నీ వైఫ్తో నువ్వు బిహైండ్ ద డోర్స్ తర్వాత మాట్లాడుకోండి, పిల్లల ముందర కాదు. ఒక మనిషికి మనం ఇచ్చే రెస్పెక్ట్ చిన్న పెద్ద ఎవరైనా, ఆఖరికి మన ఇంటికి వచ్చి మనకి హెల్ప్ చేసే పని వాళ్ళైనా నువ్వు ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నావు. దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ. నేను తప్పు చేశాను అంటే అది నా రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇప్పుడు సింపుల్ థింగ్, తల్లులం మనం బేసిక్గా వైట్ బట్టలు కలర్ బట్టలతో వేసేసాం, కలర్ అంటుకుంది, నెక్స్ట్ డే యూనిఫామ్ వైట్ కలర్ అంతా పింక్ కలర్ అయిపోయింది, వేసుకుని వెళ్ళవు. ఎవరు తప్పు? వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇదేంటి పింక్ షర్ట్ అయిపోయింది, ఏంటైపోయింది అని నలుగురు నవ్వటము, టీచర్ తిట్టటము, ఇవన్నీ వాళ్ళు భరించాలి కదా. బట్ అదే నేను సారీ అమ్మా తప్పైపోయింది, ఎనీ ఆల్టర్నేటివ్ లేదు, ఇంకో వైట్ షర్ట్ లేదు, వెళ్ళి కొనుక్కుందామా, అంత టైం లేదు, పోనీ నేను వచ్చి టీచర్కి చెప్పనా ఇలా అయ్యింది అని చెప్పి, ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో అది నేను తప్పు చేశాను అని అడల్ట్గా నేను ఒప్పుకున్నప్పుడు నెక్స్ట్ టైం కాషియస్గా ఉంటానమ్మా అని నేను నేర్పించాను అనుకోండి, వాళ్ళు నేర్చుకుంటారు. చిన్నవేమ్మా, ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి రావు, నువ్వు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు రావు. పిల్లలకి మనం ఏం చేస్తున్నాం తల్లిదండ్రులుగా మనం కరెక్ట్ ఎగ్జాంపుల్స్ చూపించగలిగితే వాళ్ళది నేర్చుకుంటారు. రెస్పెక్ట్ ఫర్ అదర్స్, టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, గ్రాటిట్యూడ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చిన్నవి, ఓన్ యువర్ మిస్టేక్ అని ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఇలాంటివి చిన్నవే, కాకపోతే దే విల్ టేక్ దెమ్ టు అ లాంగ్ డిస్టెన్స్. ఇంకా కొంతమంది పేరెంట్స్ ఉంటారు మేడం, అంటే మా అమ్మాయి చాలా స్మార్ట్ అంటారు బాగా, అంటే వాళ్ళు మనం అన్నట్టుగా ఫ్రస్ట్రేషన్, అగ్రెసివ్గా, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. అంటే 10 మందిలో కూడా వాళ్ళ బ్రదర్ అయినా ఎవరైనా ఏరా పోరా అనడం, ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవడం ఓకే, నలుగురిలో ఉన్నాడు అలా మాట్లాడకూడదు కదా. చాలా స్మార్ట్, ఆమె నేచరే అంతా అలానే ఉంటుంది, స్టైలిష్, లగ్జరీ, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అది నిజంగా స్మార్ట్ అనుకోవాలా, లేకపోతే కావాలనా, లేకపోతే పేరెంట్స్ చెప్పక అనుకోవచ్చా దీన్ని? స్మార్ట్నెస్ ఈజీగా మనకి తెలిసిపోతుంది. స్మార్ట్నెస్ అంటే ఏంటి అంటే క్విక్ థింకింగ్. ఓకే, అంటే ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అంటే తొందరగా ఆలోచించి మనం ఆన్సర్ చెప్పగలుగుతున్నామా, ఓర్ సజెషన్ ఇవ్వగలుగుతున్నాం. స్మార్ట్నెస్ అంటే ఏంటి, బ్రిస్క్గా ఉంటుంది, వాళ్ళ ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది. మనం ఎందుకు నవీన సో స్మార్ట్ అంటే నీ ప్రెజెంటేషన్లో నాకు క్లారిటీ వస్తుందా,
క్లియర్గా స్టెప్ వైజ్ చెప్తున్నావా, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావా, ఇవన్నీ చూస్తే స్మార్ట్నెస్ అని. ఆ స్మార్ట్నెస్ ని ఓవర్ కాన్ఫిడెన్స్ ని రెండు కలిపేసి అప్పుడప్పుడు ఏంటో చేస్తున్నారో తల్లిదండ్రులకి అర్థం కాదు, అటు పిల్లలకి అర్థం కాదు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, నాకు అన్నీ తెలుసు, ఓకే నేను చదువుకోకపోయినా నేను పాస్ అయిపోగలను, ఓకే నేను చదవకుండానే నాకు 75% వచ్చింది, నేనే చదివితే టాప్ అయిపోతాను. ఇది ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? పేరెంట్స్. కానీ పేరెంట్స్ అంటారు కదా బిడ్డ, ప్రతిదానికి మాదే నా తప్పు, మేము ఎక్కడ తప్పు చేస్తున్నాము, మేము బాగానే పెంచుతున్నాం కదా పిల్లల్ని అని అనుకుంటారు కదా పేరెంట్స్. పేరెంట్స్ అనుకునే చోట పేరెంట్స్ అనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు డీటెయిల్స్ చూడలేదు. నువ్వు బుక్ అడిగావు, నేను తెచ్చిచ్చేసాను, నేను మంచి స్కూల్కి పంపిస్తున్నాను, నువ్వు డాన్స్ అడిగావు నేను పంపిస్తున్నాను, స్పోర్ట్స్కి పంపిస్తున్నాను, ఇది పంపిస్తున్నాను, అది పంపిస్తున్నాను, అన్నీ చేసేస్తున్నాను. అదేంటి బిగ్ పిక్చర్ చూస్తున్నావు. కాకపోతే నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు, క్షణం పిల్లలు నిన్ను చూస్తూనే ఉన్నారు. ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు? సే ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, పిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు నేను వెళ్తున్నాను వాళ్ళతో పాటు బస్ ఎక్కించడానికి, అక్కడ నించున్నాను, నేను ఫోన్ చూస్తున్నాను, ఓకే పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు, తల్లి అక్కడ వెయిట్ చేస్తుంది, ఫోన్లో ఉంది, బస్ వచ్చింది, వాళ్ళు దింపారు, ఓకే తర్వాత అని క్లోజ్ చేసి ఇంటికి వస్తుంది. ఇంటికి వెళ్ళి కూర్చుని ఫోన్ చూస్తుంటుంది, మీరు వెళ్ళి బట్టలు మార్చుకున్నారు. నేనేం చూస్తున్నాను, నా తల్లి నన్ను పట్టించుకోవట్లేదు కదా, నా తల్లే పట్టించుకోనప్పుడు నేనెందుకు చేయాలి? సో మీరు ఇందాక ఓవర్ స్మార్ట్నెస్, అదేంటి ఓవర్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ ఎక్కడి నుంచో కాదు ఇక్కడి నుంచో వస్తాయి. ఫోన్ చూస్తూ నేను వంట చేసేయగలను, నేను ఇది చేసేయగలను, నేను పిల్లలకి చదువు చెప్పగలను, ఓకే నువ్వే అంటున్నావు నేను చేసేయగలను అని, నేను ఇది చేస్తాను రా, అది చేసేస్తాను రా, అక్కడి నుంచి దూకేయగలను, ఇక్కడి నుంచి దూకేస్తాను, నేను ఇవన్నీ చేసేయగలను. ఎక్కడి నుంచి 100 కేజీలు నేను లిఫ్ట్ చేసేయగలను ఒక 10 సంవత్సరాలు అన్నాడు అంటే అది స్మార్ట్నెస్ కాదు, అది ఓవర్ కాన్ఫిడెన్స్ విచ్ ఇస్ గోయింగ్ టు హర్ట్ ద చైల్డ్. నా ప్రకారము వాట్ ఐ ఫీల్ ఇస్ అగ్రెషన్ అనేది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది, స్మార్ట్నెస్, ఓవర్ స్మార్ట్నెస్, ఇవన్నీ ఒక కిచిడీ లాగా తయారు చేసుకుంటాం. ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయి మా పిల్లలు స్మార్ట్ అండి, మా అబ్బాయి చాలా స్మార్ట్ అండి. ఏంటి స్మార్ట్నెస్? ఎక్కడ స్మార్ట్నెస్ చూపిస్తున్నాడు? అన్నిట్లో చూపిస్తున్నాడా? ఒకసారి తల్లిదండ్రులే అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. రీసెంట్గా కేబీసీ ప్రోగ్రామ్ మీరు చూసే ఉంటారు, అబ్బాయిని ఊరికే మనం మాట్లాడుకుందాం మేడం, అంటే అబ్బాయి విత్ అమితాబ్ బచ్చన్ తోటి అసలు అమితాబ్ బచ్చన్ షాక్ అయిపోయారు. అంటే తను అది ఓవర్ కాన్ఫిడెన్సా, స్మార్ట్నెస్సా, లేకపోతే పెద్దవాళ్ళతో మాట్లాడడం రాక, తెలిసి తెలియని ఏజా, ఏంటి అసలు అంటే చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, పేరెంటింగ్ బాగాలేదు, ఇక్కడ మోరల్ వాల్యూస్ లేవు, నేర్పలేదు, ఎవరితో ఎలా మాట్లాడాలి, అంత పెద్ద ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ హోస్ట్తో ఎలా మాట్లాడాలి అనేది అక్కడ చెప్పలేదు పేరెంట్స్ ఇక్కడ అని చెప్పి కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. మీరు కూడా షో చూసే ఉంటారు ఆ అబ్బాయిని కూడా, మీరేమనుకుంటున్నారు? అక్కడ ఆ చైల్డ్ మీద మనం తీసుకుంటే అక్కడ బ్యాడ్ పేరెంటింగ్ అనుకోవాలా? పాపం మా పిల్లోడిని చాలా ట్రోల్ చేసి పెట్టారండి, చిన్న పిల్లోడు తప్పు చేశాడు, ఓకే ఇది పేరెంట్స్ ఒక్కటే నాది రెస్పాన్సిబిలిటీ అనుకోను నేను, ఓకే ఎందుకంటే పేరెంట్స్ ఒక సైడ్ నుంచి చూస్తే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అంటే ఇట్లాంటి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినప్పుడు కొంచెం పిల్లలకి నేర్పించవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా పెద్ద, పిల్లవాడికి ప్రాబబ్లీ అమితాబ్ బచ్చన్ బాడీ ఆఫ్ వర్క్ కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఇంత చిన్నోడు, వాడికి అంత నాలెడ్జ్ కూడా ఉండదు. సో వాడికి ఏంటి, నేను విన్ అయిపోవాలి అన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది, దాంట్లో ఏంటి తొందరగా పిల్లలకి ఏంటి తొందరగా కావాలి. వాళ్ళ అన్న నిమిషం మనము అమ్మ నాకు అన్నం పెట్టు అంటే అక్కడ అన్నం ఉండాలి, అలాంటి పిల్లలు కదా, వాళ్ళకి ఏంటి ఆ ఎక్సైట్మెంట్లో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. నేను ఈ క్విజ్ కాంటెస్ట్కి వచ్చేసాను అన్న ఎక్సైట్మెంట్లో ఆ పిల్లవాడు తొందరగా చెప్పేవా ఆ చెప్పటంలో ఏంటి కొంచెం రూడ్గా అనిపించింది. ఓకే మేబీ పిల్లలకి పేరెంట్స్ కొంచెము ముందరే
ఇట్లాంటివి ఎడ్యుకేట్ చేసి, బికాస్ ఇవి తెలుసు కాబట్టి మనకి. ఎస్ పిల్లలు ఇట్లాంటి సిచ్యువేషన్లోకి వస్తారు, కొంచెం ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళి నువ్వు ఇట్లా మాట్లాడకూడదు, నెమ్మదిగా చెప్పింది విను, అర్థం చేసుకో, అండ్ ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, ఆయన చాలా పెద్ద, ఆయన ఇదంతా చేశారు, ఆయన ఎన్నెన్నో అవార్డ్స్ వచ్చింది ఆయన అని కొంచెం చెప్పుంటే ఆ పిల్లవాడు ఇట్లా రియాక్ట్ అయ్యి ఉండేవాడు కాదు. ఎస్ ఎట్ ద సేమ్ టైం స్కూల్లో కూడా నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు ఇట్లాంటి రియాక్షన్ అబ్బాయిలో కనబడుతుందేమో క్లాస్లో కూడా, నాకు తెలుసు అన్ని నువ్వు అని, కొంచెం ప్రౌడిష్ కానీ నేను కేబీసీకి వెళ్తున్నాను రా, నువ్వేం వెళ్ళలేదు అన్న ఇది ఉంది కదా. అదే స్కూల్లో కూడా వీడు కేబీసీకి వెళ్తున్నాడు అంటే చాలా స్మార్ట్ పిల్లోడు, చాలా బుద్ధిమంతుడు, యూనో ఎంతో నాలెడ్జ్ ఉంది. ఎంత నాలెడ్జ్ ఉన్నాను నేను మీతో మాట్లాడుతున్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు స్కూల్లో కూడా కట్ చేయాలి కదా. ఓకే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు, ఏంటి నువ్వు ఇది అని అందలం ఎక్కించేసి అక్కడి నుంచి తోసేసినట్టు అయిపోయింది ఆ పిల్లవాడు కదా. సో నాకు అనిపించేది అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, స్కూల్ రెస్పాన్సిబిలిటీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక పిల్లవాడు పాప ఎప్పుడైనా సరే మీకు ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు చేయవలసింది చేయలేక ఇట్లాంటి సతమత సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు హెల్ప్ చేయవలసిన అవసరం చాలా ఉంది. వాళ్ళకి ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఇచ్చి ఓడిపోవటం ఏంటో నేర్పించి ఇవన్నీ నేర్పించగలిగినప్పుడు అటు పేరెంట్స్ సైడ్ నుంచి, స్కూల్ సైడ్ నుంచి, చుట్టుపక్కల వాళ్ళ నుంచి, అప్పుడు పిల్లలకి ఇట్లాంటి సిచ్యువేషన్ రాదు. పాపం పిల్లవాడిని చాలా ట్రోల్ చేసి పెట్టారు, వాడి జీవితాంతం వాడు. అయితే ఇంకో కేటగిరీ పేరెంట్స్ ఉంటారు, ఫైనల్ గా మాట్లాడుకుందాం మనము. ఇంకో కేటగిరీ ఏంటంటే చిన్నపిల్లోడే కదా వాళ్ళు ఏమనుకోరులే, చిన్నపిల్లోడు అలాగే మాట్లాడతాడు అనుకుంటారు, ఏమి వీన్ని పాయింట్అవుట్ చెయ్యరులే అని కూడా కొంతమంది పేరెంట్స్ వదిలేస్తూ ఉంటారు. ఏం కాదులే, ఇప్పుడు మీరు అన్నారు బిఫోర్ ప్లాట్ఫామ్కి వెళ్ళే ముందు, అలాంటి పెద్ద ప్లాట్ఫామ్కి వెళ్ళే ముందు చెప్పాలి అని చెప్పేసి. కానీ కొంతమంది ఏంటంటే ఇలా కూడా ఉంటారు కదా, ఆ చిన్నపిల్లోడే కదా, ఆ చిన్నోడు మాట్లాడాడని అనుకుంటాడు అవతల వ్యక్తి, ఏం కాదులే అని కూడా ఉంటారు. అలాంటి పేరెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు? ఇప్పుడు ఇట్లాంటి అజంప్షన్స్ లో ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళు భూమి మీద ఉన్నారో ఆకాశంలో ఉన్నారో వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోతే ఎవ్వరు ఏమి చేయలేరు. ఓకే, ఒక పిల్లవాడన్నా పాపన్నా మిస్బిహేవ్ చేసింది అని మీకు తెలిస్తే వెనకాల ఇంకా కొన్ని స్టోరీలు ఎక్కువ సాగుతాయి. ఫస్ట్ థింగ్, బాబాయ్ వాళ్ళని పిలవద్దురా బాబు, వాళ్ళ పిల్లలు చాలా ఘోరంగా టేబుల్ ఎక్కేసి అన్ని పీకేస్తారు, మా ఇంటికి మాత్రం మేము పిలవట్లేదండి. ఇప్పుడు ఆ పిల్లవాడు, ఒక పిల్లవాడు ఎవరన్నాను ఓవర్ స్మార్ట్ గా నేను ఇది చేసేస్తా అది చేసేస్తానని మీ పిల్లలు వచ్చి చెప్పారనుక, అమ్మా వాడు అట్లా చెప్తున్నాడమ్మా అంటే మీరంటారు ఓకే వాడు అట్లా అని చెప్తాడులే. మీ రియాక్షన్ మళ్ళీ మీ పిల్లలు చూస్తున్నారు కదా. సేమ్ వే ఇప్పుడు తల్లిదండ్రులుగా నేను తల్లిగా నా కొడుకు ఏం మాట్లాడా, చుట్టుపక్కల వాళ్ళ చిన్నోడు మాట్లాడేశాడు ఏదో చెప్పాను, ఎవ్వరు ఎక్స్క్యూజ్ చేయరమ్మా, ఎవ్వరు ఎక్స్క్యూజ్ చేయరు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడాడు అంటే యు హ్యావ్ నాట్ సపోర్టెడ్ ద చైల్డ్. అది పిల్లవాడు, చిన్న పిల్లవాడు 3 సంవత్సరాలు వాడికి తెలియదు అంటే నువ్వు నేర్పించాలి, నువ్వు నేర్పించకుండా నువ్వు ఏం చేస్తున్నావు? కానీ ఇప్పుడు జనరేషన్ అంతా ఫాస్ట్ గా ఉంది, ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారు, మూవ్ ఆన్ అంటున్నారు కొంతమంది పేరెంట్స్. మూవ్ ఆన్ అవ్వచ్చు ఎక్కడ, నువ్వు ఫస్ట్ బేసిక్ వాల్యూస్ లేకుండా మూవ్ ఆన్ అవ్వటం ఎందుకు? నువ్వు మనిషిగా ఈ సొసైటీలో బతకటానికి నీకు హ్యూమన్ వాల్యూస్ కావాలి కదా ఫస్ట్. ఆ వాల్యూస్ లేకుండా మూవ్ ఆన్ ఎక్కడైపోతాం మనము? నువ్వు ఎంత నేర్చుకున్నా, ఎంత నాలెడ్జ్ నీకున్నా, నీకు సోషల్ కమ్యూనికేషన్, సోషల్ బిహేవియర్, సోషల్ స్కిల్స్ లేనప్పుడు అందరూ అవాయిడ్ చేస్తారు. ఆ పిల్లలు అట్లా తయారవటానికి పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. సో పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇన్ కేస్ ఇఫ్ యూ ఫైండ్ యువర్ చైల్డ్ షోయింగ్ దోస్ కైండ్ ఆఫ్ నాకంతా తెలుసు అన్న యాటిట్యూడ్ వచ్చినప్పుడు వెంటనే ఛాలెంజ్ చేయండి. వాళ్ళు ఛాలెంజ్ ఎలాంటిది, ఏదో ఈజీగా ఛాలెంజ్ చేయటం కాదు, నువ్వు ఇది చేయగలవా, నువ్వు అక్కడి నుంచి దూకేగలవా, అట్లాంటి ఛాలెంజ్ కాదు, కన్స్ట్రక్టివ్ ఛాలెంజ్ ఇవ్వండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 5 years old, నేను అన్నీ చేసేస్తాను, నేను అన్ని గేమ్స్ ఆడేస్తాను,
రూబిక్స్ క్యూబ్ ఇవ్వండి చేయటానికి. వాడు చేసేయగలడా? వాడు నేర్చుకోవాలి, సతమత పడతాడు, నేర్చుకోవాలి. అక్కడ ఏంటి, యూ హ్యావ్ బిల్ట్ అ ఛాలెంజ్ ఫర్ హిమ్. అది నేర్చుకునేంత వరకు వాడికి తెలుసు నేను ఫెయిల్ అయ్యాను ఇక్కడ అనేది. ఆ ఫెయిల్యూర్ నుంచి నువ్వు మోటివేషన్ క్రియేట్ చేస్తున్నావు. అదేంటి, పాజిటివ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. లేకపోతే పిల్లలకి చాలా కష్టపడతారు. ఫ్యూచర్ అనేది వాళ్ళకి కొంచెం బ్లీగా. మనం వర్క్ లోనే ఎవడన్నా అట్లానే కోతలు రాయుడు ఉన్నాడు రా బాబు, ఏదన్నా సరే అన్ని కోతలు, ఆడు చెప్పేవన్నీ అబద్ధాలే. మనం ఎన్నిసార్లు అనుకోలేదు కదా. సో వాళ్ళకు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. మనం ఎందుకు అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి? థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.